అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఇండియా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అసల ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఏంటి? పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగిందా? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ఎక్స్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బలాబలగాల ప్రకారం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కంటే ఇండియాకి ఎక్కువ బలం ఉంది. ఇండియా 4వ స్థానంలో ఉంది. కానీ పాకిస్తాన్ ఏం చూసుకొని సార్ ఇంత రెచ్చిపోతుంది? సో ఇంత హెచ్చరికలు జారీ చేస్తుంది, ఇంత ఇదిగా మాట్లాడుతుంది. సో ఇంత ధైర్యంగా ఎందుకుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నిండుకొండ తొనకదు అంటారు కదా, నిండుకొండలో నీళ్లు పోసి ఎక్కడికైనా తీసుకెళ్తే తొనకదు అది. అదే మీరు అర్థం కుండ కొడితే ఏమైతుంది, ఎక్కడ పోయినా కూడా తొనుకుతూ ఉంటుంది. అదే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఏమో ఉంది అని చెప్పి ప్రపంచానికి చాటడానికి ఈ పిచ్చి వ్యవహారం. అంతేగాని వాళ్ళ దగ్గర ఏదో సహాయ సంపత్తి ఉంది. అదే కాకుండా ఇంకో విషయం మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. ఈ భారతదేశం పైన పహల్గామ్లో ఈ దాడి జరిగిన తర్వాత ఇమీడియట్ గా 140 దేశాలు భారత్కు అండగా నిలుస్తామన్నారు. ఇది వాళ్ళు చేసిన పాపము మహా నేరం అని చెప్పారు. అదేవిధంగా నిన్న ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎండగడుతుంటే ఎవరు అడ్డం చెప్పలే, ఇంక్లూడింగ్ చైనా. అంటే ఏమిటి, పాక్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి మన పైకి పంపించింది అనే, తప్పు చేసింది అనేటువంటి వ్యవహారం వాళ్ళలో ఉంది. అందుకనే ప్రపంచ దేశాలలో ఏ దేశము ముందుకొచ్చి ఎస్ పాకిస్తాన్ చేసింది రైట్ అని ఎవరు చెప్పలేదు, ఇంక్లూడింగ్ చైనా. సో అందువల్ల ఏమంటే వాళ్ళు తప్పు చేసినారు, తప్పు చేసినోడే ఎక్కువ మాట్లాడతాడు, ఆ తప్పు చేసినోడే యుద్ధానికి పురుగొల్పుతున్నాడు. అంతేగాని వాడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. డెఫినెట్గా భారతదేశం ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉండే మంచి దేశం. ఎవరిని ముందుగానే పోయి యుద్ధంలో పిలిపించి వాళ్ళని నాశనం చేయాలటువంటి గొప్ప ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనపైకి మొదటి నుంచి 1947 నుంచి తీసుకోండి, మనం ప్రతిసారి వాళ్ళు 2 సార్లు ఓడిపోయినా వాళ్ళే ముందు కవ్వించి మనపైకి యుద్ధానికి వచ్చారు తప్ప మనం పోయి యుద్ధానికి పోలేదు ఎప్పుడు వాళ్ళ పైన. సో ఈ అన్ని ఇతర విషయాలన్నీ రివైజ్ చేసుకుంటే డెఫినెట్గా పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలే మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాయి. ఇంకా మీదట కూడా మనం యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. మనమైతే అణ్వాయుధాలు ఉన్నాయని ఎవరికి చెప్పలేదు. అణ్వాయుధాలు వాళ్ళు వేస్తే మనమైతే డెఫినెట్గా వేస్తాము, కానీ మేము ముందు వేయము అని చెప్తున్నాం. సో అదే విధంగా వాళ్ళ దగ్గర ఏమీ లేవు, తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బహిర్గతం చేసుకుని ఏదో చూపించి మా దగ్గర ఉన్నాయని చెప్పి ఈ బాంబులు ఉన్నాయి ఆ బాంబులు ఉన్నాయని చెప్తున్నా, కానీ ప్రపంచం అంతటికి తెలుసు వాళ్ళ దగ్గర ఏముండేది, వాళ్ళ సైనిక స్థావరాలు ఏ విధంగా ఉన్నాయి. అదే ఎందుకు వాళ్ళ సైనికులు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో అది కట్టుబెట్టుకోవడానికి, అది కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రకటనలన్నీ, ప్రబల్గాలన్నీ. సార్, ఇప్పుడు అణ్వాయుధాలు ఒకవేళ ఉపయోగిస్తే ఏ సిటీస్ అంటే ఏ స్టేట్స్ అంటే కొంచెం ప్రమాదంలో పడే అవకాశం ఉంది మన భారతదేశంలో? వాళ్ళ దగ్గర స్ట్రాటజిక్ అణ్వాయుధాలు లేవండి, అక్కడ నుంచి వేసేటే ఉన్నాయి. దాంట్లో స్పీడు, క్యారియర్ స్పీడ్ వచ్చి నాకు తెలిసి 150 అంటున్నారు. మన దగ్గర దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని మధ్యలో తుంచేసేటివేమో 180 స్పీడ్ వరకు దాన్ని క్యాలిక్యులేట్ చేసి మధ్యలోనే తుంచేస్తాయి అంటున్నారు. కాబట్టి అది చూడాలి. అదే కాకుండా రష్యా నుంచి మన దగ్గర కొన్ని రాఫిల్ ఫోర్సులు తెచ్చారు. సో అదే జరిగితే మనం వాళ్ళు అణ్వాయుధాలు వేస్తారంటే అది మధ్యలోనే తొలగొట్టేదానికి అన్ని విధాలైనటువంటి ఆయుధాలు సంపత్తి మన దగ్గర ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే ఆయుధాలను స్టార్ట్ చేస్తామనుకున్నారో ఆ స్థావరాలను కూడా మనం కూల్చేసేటువంటి గొప్ప సామర్థ్యము టెక్నికల్గా మన దగ్గర అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆ శాటిలైట్లో గుర్తించేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్గా మనం వాళ్ళు చేసే ఈ బుల్లి ప్రకటనలకి మనం ఏమి స్పందించాల్సిన అవసరం లేదు. అయితే డెఫినెట్గా వాళ్ళు ఏదైనా కవ్వింపు చర్యల వల్ల ఏదైనా చిన్న దాడి చేస్తే మనమైతే ముప్పుటలో దాడి చేస్తాం, డెఫినెట్గా వాళ్ళని
అంతమొందిస్తాం. సార్, ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత అంటే పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు. అంటే స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి వీటన్నిటికి కూడా సెలవులిచ్చారు. దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు సార్? వాళ్ళు ఏం లేదు ఒకటి, ఇప్పుడు పాకిస్తాన్ ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే హ్మ్. చాలా కారణాలున్నాయి. ఒకటి ఆహ్, పాక్‌కి ఎవరు సపోర్ట్ చేస్తే కంట్రీ లేదు. ఆ! రెండోది చైనా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తానోళ్ళు చైనాలో గ్రాండ్ ట్రంక్ రోడ్‌ని అడ్డం పెట్టేస్తున్నారు. వాళ్ళేమి రానివ్వటంలే. వాళ్ళ గూడా పాకిస్తాన్ పైన మిలిటెంట్స్ దాడి చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకేమైతే బెలూచిస్తాన్‌లో మొన్న ఏమైంది, ట్రైన్‌ని అపహరించుకుపోయినారు హ్మ్. బెలూచిస్తాన్ ఆతంకవాదులు. హ్మ్. పోయి వాళ్ళ మిలిటరీలో 27 మందిని చంపితే వాళ్ళు 12 మందిని చంపినారు, 17 మందిని చంపినారు అంటున్నారు. సో, ఆ విధంగా బెలూచిస్తాన్‌లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ 3, 4 ఆర్గనైజేషన్స్ వైటల్ ఇన్‌స్టలేషన్‌ని ఆక్యుపై చేసినారు. సో, దానివల్ల ఏమైపోయింది, అంతర్యుద్ధం మొదలైంది అక్కడ బెలూచిస్తాన్‌లో. హ్మ్. దే వాంటెడ్ ఇండిపెండెంట్ బెలూచిస్తాన్. వాళ్ళతో పోరాడలేకుండా ఉన్నారు. వాళ్ళ సైన్యం ఒక రకంగా బేజారిపోయినారు. ఇవన్నిటికి మించి ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. గోధుమ పిండి 250 నుంచి రూ. 400 అయిపోయింది. హ్మ్. చిన్న బ్రెడ్ ముక్కలు 10 బ్రెడ్ ముక్కలొచ్చి వాళ్ళకి 400, 500 పోతుంది. లీటర్ పాలు రూ. 500 అమ్ముతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 1000 వరకు పోతా ఉంది. ఒకవేళ యుద్ధమే గన జరిగితే ముందే ఈ పరిస్థితి ఉంది. యుద్ధం అనే బూచితో ప్రజల్ని మభ్యపెట్టి నోరు మూయించడానికే తప్ప ఈ వ్యవహారం. అంతేగాని మా దగ్గర ఇవున్నాయి, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకంటే ఇంటర్నల్‌గా ఎప్పుడైతే ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్ వల్ల ఇంత రేటు పెరిగినా మేము ఎట్లా బ్రతకాలా అని చెప్పి ఇంటర్నల్‌గా యుద్ధం స్టార్ట్ అయితుంది. తిండి లేకపోతే ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళ గోడౌన్స్ పైన దానిపైన దాడి చేస్తారు. అప్పుడు ఇంటర్నల్‌గా వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. సో, ఆ యుద్ధాన్ని నుంచి కాపాడుకోవడానికి చేసినటువంటి చిన్న కుట్ర ఇది. ఏది పహల్గామ్ దాడి. హ్మ్. దాన్ని తప్పించుకోవడానికి చేసింది. ఎందుకంటే అంటే వాళ్ళ రైలును హైజాక్ చేసినా ఏమి పీక్కోలేకపోయినారని అందరూ ప్రపంచ దేశాలతో పాటు ఆ దేశంలో ఉండేవాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఆ అప్రతిష్ట నుంచి బయటపడడానికి పహల్గామ్ దాడి చేపించినారు. హ్మ్. దీనివల్ల ఏమనుకున్నారంటే మనోళ్ళు ఇంటర్నల్‌గా హిందువులనే టార్గెట్ చేసి చంపితే భారతదేశంలో ఉండే హిందువులు, ముస్లింకి గొడవలైతాయి. వాళ్ళు ఇంటర్నల్‌గా కొట్టుకుంటారు. అప్పుడు మనం ఇంకా కొన్ని ఉగ్రవాద స్థావరాలని స్థాపించి భారతదేశంలోకి పంపించి మన వాళ్ళు కూడా హిందువులని ఇంకొంతమందిని చంపితే ఇక్కడ ఇంటర్నల్‌గా అయిపోతుంది. మనల్ని ఏం చేయలేరు. అప్పుడు పూర్తి కాశ్మీర్ మనం ఆక్యుపై చేయొచ్చు అనేటువంటి చిన్న కుట్ర. కానీ ఆ కుట్రంతా బయటపడింది. వాళ్ళకే ఎదురు తిరిగింది. వాళ్ళు వేసిన బాణం మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళని కొట్టుకుంటుంది. సో, అది వాళ్ళు గమనించలేదు, గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తిస్తే బావుంటుంది. గుర్తించి వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ధ్వంసం చేసి మన వైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నాయన మాకొద్ది తీసుకుపోండి. ఈ స్థావరాలతో మేము నాశనం అయిపోయినామని వాళ్ళ ఎకానమీని పెంచుకునే దారిలో వాళ్ళు ఉండాలి గానీ, ఆ విధంగా చేయటం లేదు వాళ్ళు. థాంక్ యూ సార్.